హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆనందాల హరివిల్లు. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో ఇంట్లోనే నేను చేసిన మటన్ మండి హోటల్ స్టైల్లో చాలా టేస్టీగా ఉన్నింది. ఈ మటన్ మండి నేను ఎలా ప్రిపేర్ చేశానో చూసే ముందు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో చూసేయండి. నేను ఇక్కడ 1 కిలో మటన్తో మండి బిర్యానీ అనేది చేస్తున్నాను. ప్రతిసారి కూడా అంతే, 1 కిలో మటన్తోనే బిర్యానీ చేస్తే మా ఇంట్లో అందరికీ కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది. అందుకని చెప్పి 1 కిలో మటన్కి 1 కిలో రైస్ తీసుకుంటున్నాను. రైస్ని కొలిచి తీసుకుంటున్నానండి. మళ్ళీ మనం నీళ్లు కరెక్ట్గా తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఈ రైస్ని బాగా కడిగి ఒక 1 అవర్ దాకా నానబెట్టేయాలి. ఇప్పుడు మండి బిర్యానీ కోసం ఒక మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఈ మసాలానే ఈ మండి బిర్యానీలో వాడతాము. అంతేకాని పచ్చిమిర్చి, కారం, మసాలాలు అనేది చాలా తక్కువగా వాడతాము. దీనికోసం చెక్క, లవంగాలు, జాపత్రి, అలాగే మిరియాలు కూడా పచ్చిమిర్చి వాడనని చెప్పాను కదా. ఈ మసాలా నుంచే మనకి కారం అనేది రావాలి. అందుకని చెప్పి కొంచెం మిరియాలు అనేది ఎక్కువగా తీసుకున్నాను. అలాగే ఒక 1/2 ఇంచ్ దాకా శొంఠి, 2 బిర్యానీ ఆకులు ఇలా తీసుకొని దీన్ని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. మీకు నచ్చితే యాలకులు కూడా వేసుకోవచ్చు. నాకు ఈ మసాలా పౌడర్లో యాలకుల ఫ్లేవర్ అంతగా నచ్చదు. అందుకని చెప్పి నేను యాలకులు అనేది ఇందులో వేసుకోలేదు. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చెక్క, ఒక 4-5 లవంగాలు, అలాగే యాలకులు కూడా ఒక 5-6. నేను అప్పుడే మసాలాలో వేసుకోలేదు కదా, అందుకని ఇక్కడ కొంచెం ఎక్కువగా తీసుకున్నాను, ఒక 2 దాకా. అలాగే దీంట్లోకి ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ మీడియం సైజ్ది 2 వేసుకున్నాను. ఈ మంది బిర్యానీకి ఆనియన్స్ అనేది ఇలానే కట్ చేసుకోవాలి. మనం నార్మల్ బిర్యానీకి లాగా పొడుగుగా కట్ చేయకూడదు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ దాకా అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకుంటున్నాను, 1 కిలో మటన్కి సరిపడా. ఈ మసాలా పచ్చి వాసన పోయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ మటన్ని ఈ మసాలాలో ఇలా బాగా కలర్ చేంజ్ అయ్యేదాకా కూడా మటన్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన మటన్లోకి కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు, 1 స్పూన్ దాకా ధనియాల పొడి, అది కూడా చిన్న స్పూన్తోనే వేసుకున్నాను. మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, అందులోంచి సగం మసాలా ఈ మటన్లో వేసుకొని మటన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మటన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయి మటన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి తగినన్ని నీళ్లు పోసి మటన్ని ఉడికించుకోవాలి. నీళ్లు కొంచెం ఎక్కువే తీసుకుంటున్నానండి. మళ్ళీ మనము రైస్ ఉడికించుకోవడానికి ఈ నీళ్ళనే వాడతాం కాబట్టి నీళ్ళు అనేది కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. మటన్ మొత్తం పూర్తిగా మునిగేదాకా తీసుకున్నాను నీళ్లను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మటన్ పూర్తిగా ఉడికేదాకా ఉడికించుకోవాలి. మామూలుగా మన మటన్ బిర్యానీకి ఒక 60-70% దాకా మటన్ ఉడికించుకుంటాం కదా, అలా కాకుండా మటన్ పూర్తిగా ఉడికేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా నూనె అలాగే నెయ్యి 2 కలిపి తీసుకున్నాను. అందులో తగినన్ని జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని ఎప్పుడైనా సరే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై అయిన వాటిని సపరేట్ చేసుకొని అందులోకి కొద్దిగా బాదం పప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై అయిన బాదాంను కూడా సపరేట్ చేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ ఇన్నే తీసుకోవాలని ఏం లేదు, మనకు నచ్చినన్ని తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఎండు ద్రాక్షను కూడా వేసుకొని అవి బాగా పొంగాక అవి కూడా సపరేట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ ఉంది కదా, అందులో నీళ్లు మొత్తం వంపేసి ఆ మటన్ని ఈ ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మటన్ అనేది పూర్తిగా ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు మనం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అందులో సగం వరకు మిగిలించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ సగంలో కూడా సగం ఇందులో వేసుకొని మసాలాని మటన్ని రెండిటిని కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం బిర్యానీ అయితే ఎందులో చేయాలనుకుంటామో ఆ కడాయి పెట్టుకొని అందులోకి నీళ్ళు అనేది తీసుకోవాలి. నేను మటన్ ఉడికించిన నీళ్ళలోకి మంచినీళ్ళు కొంచెం కలిపి తీసుకున్నాను. 1 చెంబు బియ్యం తీసుకున్నాను కదా, 1 కేజీ, దానికన్నా కూడా కొంచెం నీళ్లు తగ్గించే తీసుకోవాలి. బిర్యానీకి ఎప్పుడైనా సరే 1కి 2 అన్నట్టు ఈక్వల్గా తీసుకోకూడదు.
ఇప్పుడు మనము మటన్ ఉడికించుకున్న నీళ్లు తీసుకున్నాం కదా, అందులో ఉప్పు ఉంటుంది. మళ్ళీ మనం తీసుకున్న నీళ్ళకి సరిపడా ఉప్పు కరెక్ట్గా వేసుకోవాలి ఈ స్టేజ్లోనే. అలాగే కొంచెం మసాలాని మిగిలించి పెట్టాను కదా, ఆ మసాలాని నీళ్ళల్లో వేసి కలిపేస్తే ఆ ఫ్లేవర్ కూడా రైస్కి బాగా పడుతుంది. ఇక్కడైతే మటన్ కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు నీళ్ళు కూడా బాగా మరిగిపోయింది. మనము ముందుగా నానబెట్టుకున్న బియ్యంలో నీళ్ళు మొత్తము కూడా వంపేసి ఆ బియ్యం మొత్తము కూడా ఈ నీళ్ళల్లో వేసుకొని ఉడికించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ని ఉడికించుకోవాలి. ఇలాగా రైస్ ఒక 70% ఉడికిన తర్వాత మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మటన్ ఏదైతే ఉందో అది మొత్తము కూడా ఈ రైస్ మీద ఇలా సర్దేసుకోవాలి. మొత్తము రైస్ ఇలా 70% ఉడికిన తర్వాత మూత ఓపెన్ చేస్తేనే మండి బిర్యానీ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుందండి. ఇప్పుడు ఉన్న 30% రైస్ కూడా బాగా ఉడికిపోయింది పర్ఫెక్ట్గా. అలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సెంటర్లో ఒక బౌల్ పెట్టుకొని అందులోకి ఇలా కాలుతున్న నిప్పు ఒకటి పెట్టేసి మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మసాలా పౌడర్ని కొద్దిగా దాని మీద అలా వేసేసి ఒక 2 డ్రాప్స్ నెయ్యి వేసేసామంటే ఆ పొగ అంతా కూడా రైస్కి బాగా పట్టేసి రైస్ మరింత ఫ్లేవర్గా ఉంటుందండి. బిర్యానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. హోటల్ స్టైల్కి అయితే ఏమాత్రం తీసిపోలేదండి. చాలా టేస్టీగా వచ్చింది. ఇప్పుడు ఈ బిర్యానీని ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. హోటల్లో అయితే పెద్ద ప్లేట్లో పెట్టి మొత్తము కూడా అందులో పెట్టి సర్వ్ చేసిస్తారు. నేను ఇక్కడ ఇంట్లో చిన్న ప్లేట్లో ఇలా కొద్దిగానే సర్వ్ చేస్తున్నాను, ఒకరికి సరిపడా. ఇలా రైస్ పెట్టేసి దాని మీద మటన్ ముక్కలు పెట్టుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని దాని మీద మనకు కావాల్సినన్ని వేసుకోవచ్చు. అలా వేసుకున్న తర్వాత ఆనియన్స్, కీరకాయ, క్యారెట్ తోటి సర్వ్ చేస్తున్నాను నేను. క్యారెట్, కీరకాయ కూడా ఈ రైస్తో పాటు తింటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. దీంతో పాటు ఈ రైస్కి రైతా అలాగే మటన్ గ్రేవీ కూడా చేశానండి. సండే స్పెషల్ ఇదైతే మా ఇంట్లో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు అందరూ. మటన్ గ్రేవీతో పాటు పుదీనా పచ్చడి అలాగే లెమన్ కూడా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అరేంజ్ చేసుకొని ప్లేట్లో హ్యాపీగా ఎంజాయ్ చేశారు. చూసారు కదండి వీడియో కనుక నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.